భాస్కర్ ఏర్పాటు చేశారు. సార్ ఒకసారి సార్ గవర్నమెంట్ వారి ఆదేశానుసారం కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారిని ఒక్కళ్ళ మీరు ఆగండి. తీసుకోవడానికి వచ్చారు చూడమ్మా. ఓకే సార్ సార్ ఇవ్వండి సార్ మీ చూడమ్మా ఒకసారి. ఓకే సార్ ఎమ్మెల్యే గారు సైలెన్స్ అయ్యా. మీడియా సోదరులకు, అదేవిధంగా రైస్ మిల్లర్ అసోసియేషన్ కు, దాల్ మిల్లర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిత్యావసర ధరలు పెరగకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళందరికీ ధరలు తగ్గించి కిలో బియ్యాన్ని ఇంతకుముందు 65 రూపాయలు ఉన్నది ఇవాళ 49 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి కందిపప్పు కూడా దాదాపు 180 రూపాయలు ఉన్నదాన్ని 160 రూపాయలకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున రేషన్ షాపులు తీసుకొని నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో రావడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సివిల్ సప్లై తరఫున పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి మరి ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ఆర్య వయసులందరూ కూడా మరి ధాన్యం మిల్లర్స్ కానీ, కందిపప్పు దాల్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని 5 ఏళ్లు కొనసాగిస్తాము. తగ్గిన ధరలను మళ్ళీ పెంచకుండా మేము ముందుకు తీసుకెళ్తాము. ఎందుకంటే ఇంతకుముందు నిత్యావసరాలు పూర్తిగా పెరిగిపోయినాయి కాబట్టి ఆదాయం 10,000 ఉంటే 20,000 మన ఖర్చు పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళ ప్రజలకు అందుబాటులో రావడానికి మరి సివిల్ సప్లై తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము.
ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్లర్ అసోసియేషన్ కానీ దాల్ మిల్లర్ అసోసియేషన్ అందరూ కూడా ఆర్యవైశ్య ప్రముఖులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు అందుబాటులో ఉంచుతాము. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇదే విధంగా కొన్ని షాపులు పెట్టి అందరికి అందుబాటులో తేవడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కిరాణా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా రైస్ కానీ కందిపప్పు కానీ ఒక 5 రూపాయలు తగ్గించి వాళ్ళు రైస్ మిల్లర్ సప్లై చేస్తారు. దాన్ని వినియోగదారులకి మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకి రైస్ మిల్లర్స్ దాల్ మిల్లర్ అసోసియేషన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.